హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో తొలి ఏకాదశి పూజ అయితే ఇలా కంప్లీట్ అయ్యిందండి. పూజ కంప్లీట్ అవ్వగానే మా పాపకి బ్రేక్ బాక్స్ అయితే నేను కట్టానండి. ఈరోజు బ్రేక్ బాక్స్ డేట్స్ అది మకాన్ అయితే పెట్టాను. పాపకి బ్రేక్ బాక్స్ పెట్టేశాక పాపకి బ్రేక్ పెట్టాక స్కూల్కి అయితే దించేసానండి. వచ్చేసాక స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద పండి పెట్టుకొని టిఫిన్కి బొంబాయి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఫస్ట్ ఆయిల్ వేసుకొని పోపులు వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. వెల్లుల్లిపాయ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్నాక శనగపిండి ఒక గ్లాస్ వాటర్లో కలిపి మిక్స్ చేయాలండి. మిక్స్ చేసి టమాటా కట్ చేసి ఈ ఆనియన్స్ వేగాక టమాటా వేసేసి బాగా ఫ్రై చేయాలండి. ఇది బాగా ఫ్రై అయ్యాక అంతే ఇలా ఎవరికి ఇచ్చేయరు. కలుపుకున్న శనగపిండి వాటర్ని దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం బాయిల్ అయ్యాక పొడి కారం అయితే వేసుకున్నాను. పొడి కారం వేసుకొని బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ అయ్యాక కొంచెం బాయిల్ అయ్యాక అది అలా బాయిల్ అవుతుంది. ఇలాగ నేను దోశలు వేసుకుంటున్నానండి. దోశలు వేసుకున్నా దోశలు అయితే వేసుకోవడం అయిపోయిందండి. దోస్తులు వేస్తుండగా మా వదిన అయితే మాకు ఫోన్ చేసి గుడికి వెళ్దాం రా అన్నది. ఓకే అని మేమందరం కలిపి సరదాగా అలా గుడికి వెళ్ళామండి. తొలి ఏకాదశి అని నేను మా అక్క మా వదిన అందరం కలిసి గుడికి వెళ్ళాం. తినే మా అక్క చూసుకొండ టెంపుల్కి అయితే వెళ్ళాడు. అందుకే రోడ్డు మీద రావాలి. చాలా రష్కి అయితే ఉందండి గుడి, అస్సలు ఖాళీ లేదు. దర్శనం అయితే మాకు జరిగింది. చూడండి, చాలా అంతమంది జనం ఉన్నారు. దర్శనం అయితే రెడీగా వచ్చేసాం. నేను ఇంట్లో పన్నీర్ కర్రీ అయితే ట్రై చేశానండి. పన్నీర్ కర్రీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీకు వీడియోలో పెట్టాను, చూడండి. ఓకే, వీడియో మీకు